సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటక ఉదయ కాలము యేసు నిన్ను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి 2 గంటలకు మందిరంలో ఉంటుంది. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనం. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచెదను. కుమార్తె యెషయా గ్రంథములో కానీ చూచినప్పుడు చెరలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను, యూదా ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్తున్న మాట, మీ సరిహద్దులు నేను రత్నములతో భద్రపరచుదను అనగా ఆ సరిహద్దులను ఆయన బలపరుస్తాను. ఎందుకంటే వారు ఇప్పుడు ఒక శ్రమ కొలుములో ఉన్నారు. వారు ఇజ్రాయెల్ దేశము యెరూషలేం పట్టణం నుంచి బానిసలుగా ఐగుప్తు దేశానికి వచ్చేసారు. అనగా వారి సరిహద్దుల్లో శత్రులు ప్రవేశించి వారిని అణగొట్టి వారి పట్టణాన్ని నాశనం చేశారు. ఈరోజు వారి భయ ఆందోళన, మా జీవితాలు ఎలాగుంటాయి, మేము స్వేచ్ఛగా ఉంటావా ఉండవా, స్వతంత్రంగా ఉండవా, మా బ్రతుకులు ఎలాగుంటేనక వ్యాధంతో వారు ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యము వారితో మాట్లాడుతుంది కదా, ఇదిగో నేను మీ సరిహద్దులను సమాధానపరుస్తాను, నేను బలపరుస్తాను. ఈరోజు మనం ఈ ఆధునిక ఇజ్రాయెల్ చూస్తామనుకోండి, చిన్న దేశము, కానీ ఆ చుట్టూ ఉన్న దేశాలు అన్నీ కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ దేవుని కాపుదల మనం చూస్తున్నాం కదా, ఎంత బాగా దేవుడు చేస్తున్నాడని. నిజమే, ఆయన వాగ్దానం చాలా గొప్పది. అని అంటున్నాడు, నీ సరిహద్దు నేను బలపరుస్తాను. అలాంటి ఇజ్రాయెల్ ప్రజలు ఆయన నిజంగానే బలపరిచాడు. ఈ రోజుకి వారు ఆశీర్వదించబడుతున్నారు. కుమార్తె ఉదయకాల సమయంలో భయపడక, ఒకవేళ అపవాది నీ చుట్టూ ఉన్న పరిస్థితులను వాడు ఒకవేళ స్తంభింప చేస్తున్నాడేమో, భయాక్రాంతులు చేస్తున్నాడేమో, ఒకవేళ ఇదే చివరి అనిపిస్తుందేమో, దేవుడు అంటున్నాడు కదా, నేను కదా నీ సరిహద్దులను బలపరుస్తాను, నేను కదా నీకు సహాయం చేస్తాను, నేను కదా నిన్ను బలపరుస్తాను. కావున కుమార్తె ఆ తెర చెందక, ఒకవేళ ఈరోజు నువ్వు చాలా బాధతో ఉన్నావేమో, చాలా దుఃఖముతో దేవుని సన్నిధికి వస్తున్నావేమో, ఆందోళన చెందక, ఇదిగో ప్రభు సన్నిధిలో మొరపెట్టు, ఆయనకి సమాధానం పోతున్నాడు, ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కున్నాలు నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన నీ ఆశ నింపండి. వారికి నా కోతులను ఆటంకాలను తొలగించండి. నీ కృపాక్షములతో నింపండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్నాను దేవా, నీ కున్నాలు. దేవా నీ కృపలో వారిని బలపరుస్తూ, అయినా ఇదిగో ప్రభా మరి ముఖ్యంగా తండ్రి వ్యాధులతో ఉండగా, శోధనలో బాధపడుతుండగా ధైర్యపరచండి, బలపరచండి. నీ నిరీక్షణ దయచేయమంటున్నాను దేవా, నీ కొన్నాళ్ళు నీ గొప్ప కార్యాలతోనైనా నీ సమృద్ధి పరచమని యేసు నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మనతో ఉన్నాడు. నా ప్రసంగమా, ఈరోజు ఒకవేళ ఎంతో బాధతో ఉన్నా సరే భయపడక దేవుని సన్నిధిలో కనిపెట్టు, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.